సార్ ఈ రోజు ప్రజాదర్బార్ పెట్టి ప్రజలకు లీడర్స్ వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? గతంలో జగన్ గారు ఇలాంటి ఏమైనా చేశారా పనులు? జగన్ గారు అటువంటి ఏం చేయలేదండి. ఈ 5 ఏళ్లలో ప్రజలు బాగా నలిగిపోయండి, వ్యతిరేకత కోరుకున్నారండి. అయితే ప్రజెంట్ విదేశీ విద్య సంబంధించి వచ్చామండి. మేము 5 సంవత్సరాలు తిరిగాము సార్. విదేశంలో ఉన్న స్టూడెంట్స్ కూడా అదే మంచిగా చేసేస్తానని అన్నారు కదా, జగన్ గారు చేయలేదా? ఆ విదేశం సంబంధించి విద్యార్థులకి ఏ విధంగా న్యాయం జరగలేదండి. అదే స్టూడెంట్స్ భవిష్యత్తు నేను చూసుకుంటాను, విదేశాలకు పంపిద్దాము, మంచి చదువులు ఇప్పిద్దాము, ఫారెన్ వెళ్ళినా కూడా స్టూడెంట్స్ నేను సపోర్ట్గా ఉంటాను అని అన్నారు కదా జగన్ గారు. అదేం లేదండి, ఆ మాటల వరకేనండి, ఆయన చేతలు లేవండి ఆయన దగ్గర, నాకు తెలుసండి. ఫీజు గురించి దీనికి చాలా ఇబ్బందికరంగా విదేశాలు పంపించి చాలా ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి వీళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఈ ఆర్జీలు ఇచ్చిన తర్వాత ఎలా చేయబోతున్నారు, ఏం చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం సార్ 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నారు సార్. ప్రస్తుతానికి కొంచెం ఇబ్బందులు ఉన్నా చేస్తారని వారందరూ ఒప్పుకున్నారండి. ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ దానికి భరోసా ఇచ్చారని జరుగుద్దని మేము నమ్ముతున్నాం సార్. బేసిక్గా మీ భూముల మీద మీ పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేయించుకోవడం కోసం, ఆయన ఫోటో కోసం ప్రింటింగ్కే 13 కోట్లు అయింది అంటున్నారు. ఇది కరెక్టే అంటారు? ఈ 13 కోట్లు అంటే ఫారెన్లో ఉన్న స్టూడెంట్స్కి మంచిగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది వచ్చేది కదా? వచ్చేదండి. ఆ 13 కోట్లు పిల్లలకు ఉపయోగపడేయండి. ఆ బొమ్మ ఇటు వలన కూడా అంటే ఎవరిని నమ్మలేదండి రైతులు. పవర్ అంతా ఆయన చేతిలోకి వద్దానండి, రైతులందరండి గుమ్మడిగా కూడా వేసారండి. ఇటు కూటమి ప్రభుత్వం న్యాయం జరుగుద్దని నమ్మకం ఉందా? నమ్మకం సార్ 100%.